హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడు. వీడంద్రయ్య పొద్దునే మళ్ళీ వచ్చాడని చూస్తున్నారు కదా. ఏం లేదు బ్రో, మనమైతే 3 నెలల క్రితం ఉలవలు అయితే చల్లుకున్నాం కదా. అది మొత్తం పంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఉలకైతే మొత్తం బీకేసాము. చూడండి ఎంత అయితే ఉందో. మనకైతే 2 ఎకరాల్లోన ఒక ట్రాక్టర్కి అయితే ఒక 3 లోల వరకు అయితే అయింది. చూడండి కాయ అయితే మనకి బాగా అయితే కాసింది. మనకి వర్షాలు అయితే సరిగా లేవు కదా, అందువల్ల మనకైతే భూమికి అయితే సారం అయితే ఎరువు అయితే చాలా అయితే వేసుకున్నాము. ఆవు పేడ అయితే చూడండి ఏ విధంగా అయితే మనకి పంట అయితే అయిందో. మనం ముందు కాలం నుంచి మనకి మా తాత వాళ్ళ కాలం నుంచి అయితే మనం ఆవులతో అయితే బందిగట్టి అయితే తొక్కిస్తారు. చూడండి ఏ విధంగా తొక్కిస్తున్నారో. మా విలేజ్ సైడ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అందరికీ అయితే ఆవులు అయితే ఉన్నాయి. ఆవులతోనే బంతి కట్టి ఒక 4-5 ఆవులు కట్టి అయితే బంతి అయితే తోలుతున్నారు. చూడండి ఏ విధంగా తోలుతున్నారు. మీరు కూడా ఎప్పుడైనా మీ ముందు కాలం మీ తాత వాళ్ళ కాలం నుంచి కూడా మీరు కూడా ఇదే విధంగా ఉలవలను కానీ రాగలను కానీ బంతి కట్టి మరి ఆవులతో తొక్కించినట్టయితే కామెంట్ చేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో కూడా ఇప్పుడు ఉన్న ఎక్కువ మిషనరీల్లో కూడా మా విలేజ్లో అయితే ఎక్కువగా ఆవులతోనే బంతి కట్టి మరి రాగలను కానీ ఉలవలను కానీ ఇదే విధంగా తొక్కిస్తారు. మనం ఆవులతో తొక్కించినట్టయితే మనకి గుబ్బు కానీ గింజలు కానీ పగలకన్నా అయితే ఉంటాయి. గుబ్బు కూడా బాగానైతే ఉంటుంది. మిషన్ చేసినట్టయితే మనకి గింజలు పగిలిపోతాయి. గుబ్బు కూడా చాలా తొక్కుగా అయితే వస్తాయి. చూడండి ఏ విధంగా అయితే తొక్కిస్తున్నారు మా విలేజ్ దగ్గర. మీరు కూడా ఎప్పుడైనా మీ విలేజ్లో ఈ విధంగా బంతి కట్టి మరి ఉలవలను తొక్కించినట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను.